తెలియజేసుకుంటూ మనందరం కూడా తెలియపరచాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కారంపూడి పట్టణానికి మరి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ డుండి రాజేష్ గారిని వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ అందరి కలకాలంతో స్వాగతం పలుకుతూ అదేవిధంగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్రూరి సుబ్బారావు గారు సుబ్బు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తెలవాలి అనేటటువంటి ఒక సుదీర్ఘ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులే కాకుండా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా దీంట్లో పాత్రులను చేయించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మన సోదరుడు రాకేష్ గారు దాన్ని కూడా ఇందులో ఇంప్లీట్ చేశాం. మార్చి 16 పొట్టి శ్రీరాములు గారి జన్మదినాన్ని సందర్భంగా 2 పెద్ద సేవా కార్యక్రమాలు చేస్తాం. 500 మందికి 500 మందికి ఇంచుమించు 1000 మందికి ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఈ లబ్ధిదారుల్లో 500 మంది విద్యార్థులకి మంచి ల్యాప్టాప్స్ ఇవ్వచ్చు, 500 మంది పేద కుటుంబకులకి పెళ్లిళ్ళు చేయొచ్చు, లేదా ఏదైనా ఆరోగ్యశ్రీ వాటిలోకి రాని ఆపరేషన్స్ ఏమైనా ఉంటే ఆ ఆపరేషన్స్ కూడా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేస్తామన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డిసెంబర్ 15 ఏదైతే ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా చేస్తున్న పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహిద్దాం. ఉదయం పూట జిల్లాలో చేద్దాం, సాయంత్రం పూట ముఖ్యమంత్రి గారిని పిలిచి ప్రెసిడెంట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీలు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఇదంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎనకుండి ఏదైనా అవసరం వస్తే ఈ 50 లక్షలు కోటి రూపాయలు కట్టిన వాళ్ళు ఒక 15 నుంచి 20 మందిని బట్టికి మెయిన్ ట్రస్టీస్ కింద పెట్టుకుంటున్నాం. మేము గవర్నింగ్ బాడీ కింద ఉంటాం. ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు సాల్వ్ చేయడానికే ఉంటాం తప్ప పదవి తీసుకోవడానికి మేము ఎవరం కూడా ముందుకు రాము. ఎందుకంటే అందులో జిఎంఆర్ గారు, టీజీ భరత్ గారు సర్వేషాం యజమాన్యానాం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి